క్రిందవేసి తొక్కి ఓడించి లేచితివా. మూడు సిలువలు మోసితివా, నాకై మూడు సిలువలు మోసితివా. లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కుంటివా. లోక పాపములను ఏకంబుగాని పైకి వేసి కుంటివా. నీకు ఆకాడి పేదదై అధిక భారం బాయే, అది మొదటి సిలువాయేనా. నీకు ఆకాడి పేదదై అధిక భారం బాయే, అది మొదటి సిలువాయేనా. లేని నేరములు నీ పైన దుష్టులు వేయా, గాను క్షమించితివా. లేని నేరములు నీ పైన దుష్టులు వేయా, గాను క్షమించితివా. నీకు ఈ నేరములు కూడా ఎంతో భారం బాయే, ఇది రెండవ సిలువాయేనా. నీకు ఈ నేరములు కూడా ఎంతో భారం బాయే, ఇది రెండవ సిలువాయేనా. కలుషాకులు కర్రా సిలువాని పై మోపా, అలసిపోయి యుంటివా. కలుషాకులు కర్రా సిలువాని పై మోపా, అలసిపోయి యుంటివా. అట్లు అలసిపోయిన మోయా అని చెప్పకుంటివి, అది మూడవ సిలువాయేనా. అట్లు అలసిపోయిన మోయా అని చెప్పకుంటివి, అది మూడవ సిలువాయేనా. నా నేరములు యేసు పైన వేసి కొన్న
నిధి ఎదుటాయే మాత్రము నీకు నేను చూపు ప్రేమ నీ ప్రాణార్పణ ప్రేమ నిధి ఎదుటాయే మాత్రము నరునము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా నీ రుణము తీర్చగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువగలనా నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నావాని మరువగలనా మూడు సిలువలు మోసితివా నాకై మూడు సిలువలు మోసితివా మూడు సిలువలు మోసి మోటి వలన కలుగు కీడు సహించితివా ఆ కీడును నీ కళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా ఆ కీడును నీ కళ్ళ క్రింద వేసి త్రొక్కి ఓడించి లేచితివా మూడు సిలువలు మోసితివా నాకై మూడు సిలువలు మోసితివా మనోనిదానమును కలిగి మనస్సు నిబ్బరము చేసుకుని ఏ విధమైన ఆలోచనలు మనస్సులోనికి రానియక అవి మంచివైనను చెడ్డవైనను మంచి సంగతులైనను చెడ్డ సంగతులైనను జరిగిపోయినవైనను జరగబోవునవైనను నీకున్న శ్రమయైనను నీకున్న సమస్యలైనను నీకున్నవేవి జ్ఞాపకము చేసుకొనక గుర్తు చేసుకొనక ఇదిగో ప్రభును మాత్రమే చూద్దాము ఆ సిలువ వైపు మాత్రమే చూద్దాము సిలువను చూచినప్పుడు మనకు ఒకే సిలువ కనబడుచున్నది. తండ్రి గారు దైవజనులు పాడుచు 3 సిలువలు మోసితివా, నాకై 3 సిలువలు మోసితివా.
మనకైతే కర్ర సిలువే కనబడుచున్నది, కానీ ప్రభు మోసిన సిలువలు 3గా దైవజనులు పాడారు. బైబిల్ని బట్టి, బైబిల్లో వ్రాయబడిన ఆయన సిలువ చరిత్రను బట్టి అయ్యగారు పాటగా ధ్యానములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు. 3 సిలువలు మోసావు కదయ్యా. మొట్టమొదటి సిలువ లోక పాపములనే సిలువ. లోకములో ఉన్న మానవులందరి పాపములు. అందుకనే వేలాడుచున్న యేసు క్రీస్తు వారి యొక్క సిలువను చూచినప్పుడు ఆయన లోకములో ఉన్న మానవులందరి కొరకు, మానవులందరి పాపమును ఆయన మీద వేసుకున్నాడు. ఆదాము మొదలుకొని ఆయన జన్మం వరకు ఉన్న మానవుల కొరకు ఒక హస్తమును చాపి మేకులు కొట్టించుకున్నారు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మకాలము, మరణకాలం మొదలుకొని లోకాంతం వరకు ఉన్న మానవుల కొరకు, ఈ లోకమంతమైపోయి ఉన్న మానవులందరి కొరకు మరొక చేతిలో ఆయన మేకు కొట్టించుకున్నాడు. అందుకే లోక పాపములనే సిలువ, లోక పాపములనే సిలువను ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఇది మొదటి సిలువ. అప్పటికి మనము లేము గాని భూమి మీద నీ కొరకు కూడా నీవు, నేను, మనము ఈ లోకములోనే ఉన్నాము కనుక మన నిమిత్తమై లోక పాపములనే సిలువ. నీకు ఆ కాడి ఎంతో పెద్దదైందయ్యా. అవును, నిజమే. ఒక మనిషి పాపమే ఆ మనిషి మీదికి శాపముగా వచ్చినప్పుడు అది ఎంత బాధగా ఉంటుందో. అతను చేసిన పాపము అతని తల మీదికి వచ్చినప్పుడు, అతని మీదికి వచ్చినప్పుడు అతన్ని ఎంతగా బాధ పెడుతుందో పాపము. అందుకే ఆ పాపము ఒకరి పాపము కాదు, ఇద్దరి పాపము కాదు, లోకములో ఉన్న మానవులందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు. అందుకే పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు రక్షగా అని దైవజనులు పాడుకున్నారు. మన మీద ఏ భారము లేదు, పాప భారము లేదు మనకు, వ్యాధి భారము లేదు మనకు, నరక భయము లేదు మనకు. అన్ని ఆయన మీదకే వేసుకున్నారు. మన భారమంతా ఆయన మీదే వేసుకున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని సెలవించిన ప్రభు మన భారములన్నీ ఆయన మీదే వేసుకున్నారు. లోక పాపములనే సిలువను ఆయన భుజం మీద వేసుకున్నారు. ఇక రెండవ సిలువ లేని నేరములు, ఆయన చేయని నేరములు, ఆయన మీద మోపబడిన నేరములు, అనేకమైన నేరములు మోపారు. ఆయన చేయని నేరములు. కైసరుకు పన్నివద్దు అని ఈ బోధకుడు చెప్పగా మేము విన్నాము అన్నారు. ప్రభు ఆ మాట చెప్పలేదే. బైబిల్లో చూస్తాము కదా, కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి కైసరుకు పన్నివాలా వద్దా అన్నప్పుడు ఒక రూకను తీసుకుని రమ్మన్నారు. ఆ రూక మీద, ఆ యొక్క కాయిన్ మీద ఎవరి ఫోటో ఉంది అన్నారు. కైసరు ఫోటో అన్నారు వారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారు? కైసరుకు చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నారే. పన్ని వద్దని చెప్పలేదే. అయితే ఆయన మీద ఆ నేరము మోపారు. పన్నివ్వద్దంటున్నాడు, నేనే రాజునంటున్నాడు, దేవుని కుమారుడు అంటున్నాడు. అవును నిజమే, ఆయన దేవుని కుమారుడే.
తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి అయిన దేవుడే ఆయనను గురించి సాక్ష్యము పలికారే. దేవుని కుమారుడునని చెప్పుకోవడం అది నేరం కాదు కదా. కానీ యూదుల పద్ధతి ఏమిటంటే దేవుని కుమారుడని చెప్పుకున్నవాడు చావవలసి ఉన్నది. దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు. ఆయన చెప్పినది యెరూషలేము దేవాలయమును గూర్చి కాదు గాని తన శరీరం అనే దేవాలయమును గూర్చి ప్రభు చెప్పారని బైబిల్లో వ్రాయబడింది. లేని నేరములనే సిలువ. మనం ఏదైనా తప్పు చేయకపోతే మన మీద అది మోపితే ఎంత భారమో మనకుండే. అయ్యో నేను చేయలేదు కదా, ఎందుకు నాకు ఈ నేరము నా మీద మోపారే, ఈ నింద నా మీద మోపారే అని ఎంత కృంగిపోతామో. యేసుక్రీస్తు వారికి 2వ సిలువ, లేని నేరములనే సిలువ. ఆయన చేయని నేరములు, ఆయన చేయని నేరములన్నీ ఆయన మీద మోపి ఆయన మీద 2వ భారముగా లేని నేరములనే సిలువను ఆయన మోసుకున్నారు. చేయని నేరములన్నీ ఆయన మీద వేసుకొని దానికి ఆయన శిక్షను భరించారు. 3వదిగా కలుషాత్ములు కర్ర సిలువ. కలుషాత్ములైన వారు ప్రభు భుజం మీద పెట్టిన కర్ర సిలువ. బైబిల్ పండితులు చెప్పే మాట 600 కేజీల కంటే ఎక్కువగా ఉంటుంది ఆ సిలువ అన్నారు. అప్పటికే ప్రభు అలసిపోయారు. కలుషాత్ములు కర్ర సిలువ నీ పై మోపగా, నీ భుజము పై మోపగా అలసిపోయుట్టివా. ఆల్రెడీ ఆయన మీద ఉన్న 2 సిలువలు. 3వది కర్ర సిలువ. ఈ సిలువ ఆయనను పలుమార్లు తూల చేసినది. అప్పటికే ఆయన ఎంతో అలసిపోయి ఉన్నారు అని తండ్రి గారు పాడుచున్నారు. కలుషాత్ములు కర్ర సిలువాని పై మోపా అలసిపోయి ఉంటివా. అట్లు అలసిపోయిన మోయా నన్ను చెప్పకుంటివి, అది 3వ సిలువ. నేను అలసిపోయాను, నేను మోయలేను, నా వల్ల కాదు అని చెప్పలేదు ప్రభు. ఆ సిలువను తన భుజం మీద వేసుకున్నారు. యెరూషలేము వీధుల్లో ఆ సిలువ పలుమార్లు ఆయనను తోల చేసినది. అందుకే భక్తులు పాడుచు అన్నారు, మొయ్యా లేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైన మొయ్యాలేని మ్రాను నొకటి మోపిరేసు వీపు పైన మొయ్యాలేక మ్రాను తోడా మోక్ష పోయే యేసు తండ్రి మొయ్యాలేక మ్రాను తోడా మోక్ష పోయే
తండ్రి ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంతా పందాముతో చేసిరంతా సొంత ప్రజలు స్వామినంతా మగిలేక శిలువమ్రాను మూర్ఛపోయారు పలుమార్లు. ఆ శిలువ ఆయనను నలిపివేసినది. ఈ శ్రమంతా ఆయనకు ఎందుకు పెట్టారు అంటే పంతముతో అన్నారు భక్తులు. అవును, పంతముతో. దేవాలయమును పడగొడితే మాకు ఎలా ఉన్న సంపదన దేవాలయం ద్వారా సంపాదించుకుంటున్నారు. మా సంపద అంతా కూడా నాశనము చేయాలనుకుంటున్నాడే. చంపివేస్తే మా వ్యాపారములు, మా యొక్క సంపద మాకుంటుందనుకున్నారు. రాజునంటున్నాడు, ఈయన రాజు అయితే మా రాజ్యం ఎలాగా? మేము రాజులము కదా, మా రాజ్యం పోతుందా? మా అధికారం పోతుందా? ఈ రాజునే లేకుండా చేస్తే మా రాజ్యం మాకే ఉంటుందన్నారు. కానీ ప్రభు ఏమన్నారు? మీరు అనుకున్నట్లుగా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదయ్యా. నా రాజ్యము ప్రేమతో కూడినది, నా రాజ్యము సమాధానముతో కూడినది, నా రాజ్యము నెమ్మదితో కూడినది, నా రాజ్యము మానవుని నరకమును తప్పించి పరలోకమునకు చేర్చేదే, నిరంతరము మానవుని బ్రతికించేదే నా రాజ్యమని ప్రభున్నారు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకే నేను వచ్చాను, ఈ లోక సంబంధమైనది కాదు అన్నారు. ప్రేమ రాజ్యమును స్థాపించడానికి వచ్చిన ప్రభు. వారు పంతముతో అందరూ కలిసి పంతము పట్టి అన్ని రీతులుగా ఆయనను బాధ పెట్టారు, అన్ని రీతులుగా ఆయనను శ్రమ పెట్టారు. అందుకే ఈ శిలువ ధ్యానము చేయించిన మనం శిలువను చూచుచూ తండ్రి గారు పాడిన కీర్తనలు, నా నేరములు కూడా వేసుకున్నావయ్యా. మొదటి శిలువ కాదని, రెండవ శిలువ కాదని, మూడవ శిలువ కాదని, నా నేరములన్నీ కూడా నీ మీదే వేసుకున్నావు కదయ్యా. నా జన్మము మొదలుకొని నా జీవితంలో నేను చేసిన ప్రతి నేరమును నీ మీదే వేసుకున్నావు కదా తండ్రి. నా మాటల ద్వారా, నా తలంపుల ద్వారా, నా చూపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా క్రియల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నేను చేసిన నేరములన్నీ నీ మీదకే వేసుకున్నావు యేసు. నీకు నేను చూపే ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, నీది ఎదుట ఏమాత్రము అన్నారు తండ్రి గారు. అవును, మేము నీకు చూపే ప్రేమ, నీ ప్రాణార్పణం యొక్క ప్రేమ ఎదుట ఏ పాటయ్యా. మేమెంత భక్తి చేసినా, ఎన్ని గంటలు మోకరించినా, ఎన్ని దినాలు శిలువ ధ్యానం చేసినా, ఎన్ని సంవత్సరాలు మీ శిలువను చూచి మేము కన్నీళ్లు కార్చినా, మీ మీద ప్రేమను చూపించినా, ఏ రీతిగానైనా కావచ్చు, మీ సేవ చేసి మీ మీద ప్రేమ చూపినా, దేవా మీ సువార్త చెప్పి ప్రేమ చూపినా, మీకు కానుకలిచ్చి ప్రేమ చూపినా, మోకరించి భక్తి చేసి ప్రేమ చూపినా, మా జీవిత కాలం అంతా మేము చూపే ప్రేమ, నీ ప్రేమ ఎదుట ఏ పాటయ్యా, ఏ పాటయ్యా. నీ ప్రేమ ఎదుట ఏ పాటి తండ్రి. నీవు నా మీద చూపిన ప్రేమ ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ ఉండగలదు. ఎంతము గ్రహింపలేను వందనము ఇమ్మానుయేలని భక్తులు పాడారు. ఏమి ఇవ్వగలరయ్యా ఈ దీనుని? ఏమి ఇవ్వగలరయ్యా మీకు?
ఏమిస్తే రుణము తీర్చుకోగలను? అందుకే నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము తీర్చగలరా? తీర్చలేడు. భాగ్యంతోనే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. భాగ్యంతోనే నీ దగ్గరికి నేను రావలసి వస్తుంది. రుణముతోనే నాయన, రుణస్థుడనే. భూమి మీద ఉన్నంత వరకు నీకు రుణస్థుడనే. ప్రతి దినము నీకు రుణస్థుడనే. ప్రతి క్షణము నీకు రుణస్థుడనే. ఎందుకంటే నీవు నాకు చూపిన ప్రేమంత గొప్పదయ్యా. ఎవరు చూపని ప్రేమ. నీకేమివ్వగలను? ఏమివ్వగలను? ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదే. నాదేమున్నదయ్యా? ఈ భూమి నీదే కదా తండ్రి. సమస్త సృష్టికి నీవే ఆధారభూతుడవు కదయ్యా. ఆకాశము నీదే కదయ్యా. సూర్య చంద్ర నక్షత్రములు నీవే కదయ్యా. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి, ప్రతి వృక్షము, ప్రతి ఒక్క చెట్టు, ప్రతిదీ నీదే కదయ్యా. ఒకవేళ నా ప్రాణం ఇద్దామనుకుంటే అది కూడా నాది కాదు కదయ్యా. ఈ ప్రాణము నీదే కదయ్యా. నా ప్రాణము నీదే, నా దేహము నీదే, నా ఆత్మ నీదే. నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా. నేను మట్టివాడును, గాలికి కొట్టుకుని పోయే పొట్టు లాంటి వాడును. నేనే పాటి వాడును. ఏమివ్వగలను? చేతులెత్తి అందరూ దేవుని స్తుతించి రక్షణ పాత్రలు చేత పట్టుకొని కృతజ్ఞతాస్తుతి మాత్రమే చేయగలను. నీ శిలువ త్యాగమునకు ఇవి కూడా స్వల్పమైనవి, అల్పమైనవి. అంగీకరించు యేసయ్యా అని చేతులెత్తి అందరూ ప్రభుని స్తుతించండి. ఆయన శిలువ త్యాగమును బట్టి స్తోత్రములు చెప్పండి. నుతులు తండ్రి, సంస్తుతులు తండ్రి, అనాది దేవ, అనంత దేవ, స్తోత్రములు. నిత్యమయున తండ్రి స్తోత్రములు. సత్యమయున తండ్రి స్తోత్రములు. న్యాయమయున తండ్రి స్తోత్రములు. బలము కలిగిన దేవా స్తోత్రములు. ఘనమైన దేవ స్తోత్రములు. దివ్య లక్షణములు కలిగిన దేవా స్తోత్రములు. దివ్య స్వరూపుడవైన తండ్రి స్తోత్రములు. అనాది దేవ స్తోత్రములు. నిత్యము కునుకక, నిద్రపోక, విడువక, ఎడబాయక మాతో స్తుతి గానములు చేయించుకొనుచున్న స్తుతులకు పాత్రుడ స్తోత్రములు. స్తుతుల సింహాసనంపై ఆసీనుడవై ఉన్న ఓ మా ప్రభువ, మా స్తుతులకై మా మధ్యలో నిలిచిన మా ప్రభువ నీకు స్తోత్రములు. ప్రేమించిన ప్రేమామయుడ, కరుణించిన కరుణామయుడ, కటాక్షించిన గొప్ప దేవ, బలమైన దేవ, శక్తి కలిగిన దేవ, ప్రభావము కలిగిన దేవ, మీకే స్తోత్రములు. త్రియేక దేవ, త్రిత్వమయుడ తండ్రి, మీకే స్తోత్రములు. తండ్రివైన దేవ, కుమారుడవైన దేవ, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, మీకే స్తోత్రములు. స్తుతులు. నుతులు మంగళ హారతులు, సంస్థతులు. స్తుతి. స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. Glory. దేవా మీకే స్తోత్రములు. స్తుతి. జీవాధిపతి, జీవమునిచ్చు దేవ, గొప్ప దేవ మీకు స్తోత్రములు. బ్రతికించిన దేవ, కాపాడిన దేవ, కృపతో వచ్చిన దేవ, మా తోడుగా ఉన్న తండ్రి, మా నీడగా ఉన్న తండ్రి,
మీకు స్తోత్రములు 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 స్తుతి 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 దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తుతి దేవ స్తోత్రము దేవ స్తోత్రము దేవ స్తోత్రము దేవ స్తోత్రము దేవ స్తోత్రము దేవ వందనాలు తండ్రి వందనాలు తండ్రి వందనాలు తండ్రి నుతులు తండ్రి నుతులు తండ్రి నుతులు తండ్రి నుతులు తండ్రి సంస్థలు తండ్రి వినుతులు తండ్రి వినుతులు తండ్రి వినుతులు తండ్రి మీకే స్తోత్రము 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయనా ఎంతగా స్తుతులు పాడినా అందరూ దేవుని వైపు చూస్తూ నాతో చెప్పండి, దేవా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా కొరకై సిలువ వేయబడిన, రక్తము కార్చిన, ప్రాణం పెట్టిన, తిరిగి లేచిన, రాబోవచ్చున్న యేసు ప్రభువా మీకే స్తోత్రములు స్తోత్రములు స్తుతి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌన ధ్యానం కొద్ది నిమిషాలు. ఎవరు శబ్దము చేయవద్దు, కళ్ళు తెరవద్దు, మౌనముగా దేవుని వైపు చూద్దాం. లైవ్లో ఉన్నవారు మీకు మీరే కొద్దిసేపు మౌన ధ్యానములో ఉండి ముగించుకోండి, ప్రార్థన చేసుకోండి.